నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను. ఏమయ్యా, ప్రేమించే వాళ్ళకి నొప్పి తగలకుండా చూసుకుంటారు కానీ గద్దించి శిక్షించడం ఏమిటాయా? గద్దింపులో ఉంచాడు, శిక్షలో ఉంచాడు. శిక్ష అంటే శిక్షణము. పాడు కాకుండా, నాశనం కాకుండా, నశించిపోకుండా, భ్రష్టత్వం కాకుండా, భక్తిహీనులం కాకుండా కృపగల దేవుడు మనల్ని నానావిధ శ్రమలలో నడిపించుట మనకెంత క్షేమము, ఎంత మేలు. అబ్బా, అన్యులు సమృద్ధిగా దీవించబడుతున్నారన్న. సొదొమ గొమొర్రా వాళ్ళు కూడా బాగా దీవించబడ్డారు. నోవా దినములలో కూడా జనులు తినుచు, త్రాగుచు, కొనుచు, అమ్ముచు, నాటుచు, కోయిచు, పెళ్లికి ఇచ్చుకొనుచు, పెళ్లి చేసుకొనుచు సూపర్గా ఉన్నారు. మరి వాళ్ళని బట్టి కూడా మెచ్చుకుందామా? ఒక్క దెబ్బలో పోయారు మొత్తం. కానీ నోవా నవ్వుల పాలయ్యాడు. తన ధనాన్ని రక్షణ ఓడ కొరకు సిద్ధపరచుకోవడానికి పెట్టేసుకున్నాడు. నోవా సమాజంలో తృణీకరించబడ్డాడు. కానీ మిగిలిన వాళ్ళు బాగున్నారు. కానీ ఒక్క దినమందే మొత్తం నశించిపోయారు. బాగా గుర్తుపెట్టుకోండి, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదని యేసయ్య చెప్పాడు. ఎంతమంది గుర్తుంది? ఏమయ్యా, బైబిల్ చదువుతున్నారా? ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదన్నాడు. అరే రే రే రే, దేవుడి దగ్గరికి వచ్చి మోకాళ్ళు లేస్తే చాలు, ప్రభువా ఖచ్చితంగా ప్రార్థన ముగించేలోపు ఒక్క ముక్కన సరే సమృద్ధి దయచేయి ప్రభువా, సమృద్ధి దయచేయి, కరువు అన్నది లేకుండా చేయి ప్రభువా, ఆర్థికపరమైన ఆశీర్వాదం దయచేయి ప్రభు అని అడగకుండా లెగుస్తావు. నా దేవుడికి తెలుసు ఎంతవరకు నీకు బరువు ఉంచాలో, నీ బరువుని ఎప్పుడు తొలగించాలో నా దేవుడికి తెలుసు. నువ్వేం గందరగోళం కావాల్సిన అవసరంలా, ఇబ్బంది పడాల్సిన అవసరంలా. కొంతమంది ఒక పక్క అప్పులు పెట్టుకుంటారు, ఒక పక్క ఆస్తులు పెట్టుకుంటారు. ఒక పక్క అప్పులు పెట్టుకుంటారు, ఒక పక్క ఆస్తులు పెట్టుకుంటారు. మనశ్శాంతి పాడు చేసుకుంటారు. పోతే పోయినాయి ఆస్తులు. అవసరమైతే తెగ నమ్మి నీ మీద బరువు తీసేసుకో. ఆస్తులు లేకపోయినా ఉండటానికి, తినటానికి అంత ఆహారం దొరికి ప్రశాంతంగా నెమ్మదిగా నీ బతుకు సాగిపోతే స్తోత్రం. అలా కాకుండా నీవు సమృద్ధి చేత నింపబడి తినుచు, త్రాగుచు, కొనుచు, అమ్ముచు అన్న మెట్టుకి వెళ్ళిపోయావంటే చివరికి వాళ్ళ అంతస్తులోకి వెళ్ళిపోతావు. దేవుని ఉగ్రతకు పాత్రమవుతావు. దేవుడు తన పరిశుద్ధులను ఆయన బ్యాలెన్స్ చేసుకుంటాడు. మళ్ళీ చెప్తున్నా, దేవుడు తన పరిశుద్ధులను ఆయన బ్యాలెన్స్ చేసుకుంటాడు. ఆ బ్యాలెన్స్లో భాగంగానే లోకమంతా భోగాలలో మునిగిన మనల్ని అయితే శ్రమ కొలిమిలో ఉంచుతాడు. ఏంటి అని పాయింట్అవుట్ చేయకూడదు దేవుణ్ణి. నీ తండ్రి చేయు శిక్షను తృణీకరింపవద్దు అన్నాడు. నాకే ఎందుకు ఇలా, లోకమంతా బాగుంది, నాకే ఎందుకు ఈ బాధలు, నాకే ఎందుకు ఈ సమస్యలు, నాకే ఎందుకు ఈ శోధనలు, నాకే ఎందుకు ఈ అప్పులు, నాకే ఎందుకు ఈ అవమానాలంటే నీకే రక్షణ కార్యం జరిగింది. నీవే నిత్య జీవమునకు నిర్ణయించబడ్డావు. నీవే జీవగ్రంథంలో పేరు సంపాదించుకున్నావు. నీవే దేవుని రాజ్య వారసురాలివయ్యావు. నీవు, నీ కుటుంబం రక్షణ మార్గంలో ఉంది. అందుకే నిన్ను దేవుడు ప్రత్యేకంగా ట్రీట్ చేస్తున్నాడు. వద్దంటే వదిలేయి, పో, కలిసిపో లోకంలో. నీకు కూడా భోగాలు వస్తాయి, పోదు కానీ పెందలాడి. వద్దా? అట్లయితే నా తండ్రి చేతి కింద ఆయన శిక్షణలో క్రమముగా ఎదుగు, భద్రముగా ఉంటావు.